దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు 12 గోత్రాలను గూర్చి మరి గత 4 దినాలుగా 4 గోత్రాలను గురించి ఇప్పటికీ మనము ధ్యానం చేసి ఉన్నాం. 5వదిగా దాను అనే గోత్రమును గురించి మరి మీతో కలిసి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము అనుగ్రహించునుగాక. దాను గోత్రము మరి 5వ కుమారుడుగా యాకోబుకు, అలాగే రాహేలు రాహేలు యొక్క దాసి అయిన బిల్హాకు 5వ కుమారుడుగా ఇతను జన్మించడం జరిగింది. ఆ మాటలు మనకు ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. దాను అనే పేరుకు న్యాయము తీర్చువాడు అని అర్థము. యాకోబు దాను అనే 5వ కుమారుణ్ణి చాలా ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించాడు. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం ఈ మాటలు చూడగలం. దాను తన ప్రజలకు న్యాయము తీర్చి దారిలో పాము వలె వివేకవంతుడై ఉంటాడు అని మరి దాను గోత్రాన్ని మరి యాకోబు ప్రత్యేకముగా ఆశీర్వదించాడు. మరి వివేకవంతులు వాళ్ళు, ధైర్యవంతులు వాళ్ళు అని అతను ఆశీర్వదించడం జరిగింది. ఈ గోత్రంలో చాలా బలమైన వారు ఉండేవారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తాం. మరి వీరంతా కూడా యుద్ధ వీరులు ఎక్కువ ఉన్నటువంటి గోత్రము దాను గోత్రము. 62,700 మంది సిద్ధమైనటువంటి వీరులు ఈ గోత్రంలో మరి ఆ కాలంలో ఉన్నట్లుగా మనం సంఖ్యాకాండంలో చూస్తాం. వాళ్ళు శిబిరాల్లో నివసించేవారు. లాయిషు అనే పట్టణాన్ని పట్టుకుని జయించినప్పుడు దానికి దాను అనే పేరు పెట్టారు. దాను గోత్రం మరి తర్వాత పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం. వారు విగ్రహాలను పెట్టుకుని పాపం చేశారు. దేవునికి చాలా కోపము వచ్చేటువంటి పని విగ్రహారాధన వారు జరిగించారు. దాను గోత్రానికి చెందిన సంసోను వచ్చాడు తర్వాత. అతను కూడా అదే రీతిగా మరి న్యాయాధిపతిగా ఉన్న, మరి ఎంతో బలవంతుడై ఉన్న, మరి నాజీరు చేయబడి మరి ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా పాపంలో పడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి సంసోని యొక్క దుస్థితి చివరిలో మనం చూసినట్లయితే మరి చాలా చింద్రమైనటువంటి పరిస్థితిలో సంసోను చనిపోవడం జరిగింది. ఆ గోత్రం నుంచి వచ్చినటువంటి ఒక బలమైన యోధుడు మరి సంసోను అలా అయిపోవడం జరిగింది. దాను గోత్రం చేసినటువంటి పాపం వల్ల మరి ఇశ్రాయేలు 12 గోత్రాల్లో చివరిగా వారి పేరు మనకు కనబడలేదు. మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే అన్ని పేర్లు అన్ని గోత్రాలను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దాను గోత్రానికి మరి అక్కడ స్థానము లేనట్లుగా మనం చూస్తాం. పాపము చేసి మరి శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తాం. వారు ఎంతో బలవంతులైనప్పటికీ మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి దాన్ని వారు కాపాడుకోలేదు కాబట్టి, పాపము జరిగించారు కాబట్టి వారిని దేవుడు మరి ఇందులో లేకుండా చేసినట్లుగా మనం చూస్తాం. మరి చివరికి దేవునికి దూరం అయిపోయారు. ఒక మరి దుస్థితిని లేదా ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు. ఇప్పుడు మన జీవితాల్లో మరి ఎంతో బలవంతుడుగా నువ్వు ఉన్నావా, బలవంతురాలుగా నువ్వు ఉన్నావా, లేదా మంచి ప్రాయము కలిగి ఉన్న మరి స్త్రీ అయినా పురుషుడైనా నీకిచ్చినటువంటి మరి ఆ వరములను మరి వ్యర్థముగా పోనీయకుండా దేవుని కొరకు వాడుకోనాలని మరి ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి విగ్రహాలను పెట్టుకొని, విగ్రహము అంటే ఏదో బొమ్మలు తెచ్చుకొని అక్కడ పెట్టడం కాదు. మరి బంగారము ఒక విగ్రహముగా, మరి లేదా నీ బట్టలు నీకొక విగ్రహముగా, నీ వస్తువులు నీకొక విగ్రహముగా నిన్ను ఆవరించకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు తేటగా ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మనం జయించి మరి మంచి యుద్ధోపకరణములు ధరించుకునే వారంగా మనం ఉండాలి. మరి యుద్ధానికి సిద్ధమైనటువంటి వీరులే కానీ మరి వారు చివరికి యుద్ధాన్ని జయించి మరి అక్కడ నిలవలేకపోయారు. ఆ యుద్ధము శారీరకమైనదైతే ఈ యుద్ధము మరి ఆత్మానుసారమైనది. మనమందరం కూడా సిద్ధపడి ఆయన ఇచ్చేటువంటి మరి ఆ యుద్ధోపకరణములు
మనము ధరించుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, రక్షణ అనేటువంటి శిరస్త్రాణము మనము ధరించుకొని ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. మరి ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని, మరి ఈ వీడియో నచ్చితే మరి మీరు కూడా నాతో మరి భాగస్థులుగా ఉండాలని, మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని ప్రభు నామంలో మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.